ఇంతటి గొప్ప దేవతలు, దేవుళ్ళు ఉన్న మన మతంలో నుంచి ఎలా మారిపోతున్నారో నాకు అర్థం కావడం లేదండి. నిజంగానే మనసుతో పూజించండి. తప్పకుండా అన్నీ జరుగుతాయండి. మన మనస్సుని ఎక్కడో పెట్టేసుకొని ఏదో యాంత్రికంగా పూజలు చేసేస్తే ఎలా ఫలితం వస్తుందండి? ఎప్పుడు కూడా ఆ ఫలితం ఆశించి ఎప్పుడూ పూజలు చేయకూడదండి. ఒక్కటి భగవంతుడా నేను నీ పాదాల దగ్గరే ఉండాలి. నీ పాదాలకి నేను దూరం అవ్వకూడదు. ఎప్పుడు కూడా నేను అధర్మం చేయకూడదు. అన్యాయంగా నడుచుకోకూడదు. ఎప్పుడు కూడా నేను ధర్మంగా, న్యాయంగా నీ పాదాల దగ్గర ఉండేలా నా బుద్ధిని ప్రేరేపించు అని మనం ఎప్పుడూ కూడా భగవంతుడిని కోరుకోవాలి. అప్పుడు ఆయన మనం అలా కోరుకుంటుంటే మనకేం కావాలో ఆయనే చూసుకుంటాడు. అంతేకాని మనమే ఈ కోరిక, ఆ కోరిక అని కోరకూడదండి. ఏదైనా ఉంటే కోరుకోవచ్చు తప్పు లేదు కానీ, ఆ కోరిక కంటే ఎంతో గొప్పగా ఉండేది ఆ భగవంతుని పాదాల దగ్గర ఆశ్రయం అండి.